ఇప్పుడు మనందరికి కూడా ఒకటి తెలవాల్సింది ఏంటంటే ఈరోజు గద్దర్ గారు గిట్ట ఉంటే బండి వెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లో పోతారో కొడుకో నిజాం సర్కారోడు అని చెప్పి పాట ఉండే కదా. దాన్ని ఈరోజు పవన్ కళ్యాణ్ మీద వాడేటోడేమో నీ రాష్ట్రం నీది పెట్టుకోక ఈడుకొచ్చి కథలు పడుతున్నావేంద్రా అని. ఎందుకనంటే గద్దర్ గారు ఆయన ఎక్కువ తక్కువ మాట్లాడితే నడుములు ఇరగొడతా అన్నాడా, లేకపోతే ఆయన నడుముల బుల్లెట్ ఉంది కాబట్టి నాకు ఏదైనా సహాయం చేయమన్నారా అంటే మన తెలంగాణ గద్దర్ గారి యొక్క స్ఫూర్తి మనందరికీ తెలుసు. చైతన్యం రగిల్చి రాష్ట్ర సాధనలో ఆయన చేసినటువంటి క్రియాశీలక పాత్ర ఏంటిది అనేటటువంటిది. ఆయనను గౌరవించుకునేటటువంటి కోటాది మనుషులల్లా పవన్ కళ్యాణ్ ఒకరి లెక్క ఉంటాడు అంటే బాగానే ఉంటుందేమో. కానీ గద్దర్ గారికి ఏదో లేక ఈయన వచ్చి ఏదో కారు అడుక్కుంటే నేను కారు ఇప్పిస్తేనే మీరు కార్లలో తిరిగిరు అనేటటువంటి లెవెల్లో చెప్పుడు. తర్వాత తెలంగాణ రాష్ట్రానికంటే ఏదో సమస్య వస్తే ఈయన ఆర్థికంగా ₹1 సాయం చేస్తేనే తెలంగాణ రాష్ట్రం నిలబడ్డది అనేటటువంటి లెక్కలలో ఆయన మాట్లాడు. లేకపోతే ఇక్కడ గుడిలోకి ఏదో పైసలు తగ్గిస్తే మేము మా తిరుపతికి ఇచ్చినాము అని అంటే ఏం చెప్దాం అనుకుంటున్నావు? అంటే తెలంగాణలో మీ చేతి మీద ఉంది, తెలంగాణలో చేతి కింద ఉందని చెప్పదలుచుకున్నావా? మన బతుకేంటిది, మన బతుకు తెరువేంటిది, మనం బతుకుతుంది ఏంటిది, లేకపోతే మనం ఏడ బతుకుతున్నాం అనేటటువంటి చరిత్ర మర్చిపోయి మాట్లాడితే ఎట్లా పవన్ కళ్యాణ్?